సబ్బాత్ షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఆ పరలోకపు తండ్రి మిమ్ములను మీ కుటుంబాలను ఈ సబ్బాత్ యొక్క దీవెనల చేత ఆశీర్వాదముల చేత నిండుగా ఆయన ఆశీర్వదించునుగాక. మీ సంతానమును వర్ధిల్ల చేయనుగాక. ఇప్పుడు చాలామందికి ఎగ్జామ్స్ టైము, మీ బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తున్నట్టయితే వారికి పరమ తండ్రి సహాయం చేయనుగాక. మనము ఇది నా కృపావాక్యము చూసుకుందాము. పరిశుద్ధులైన బిడ్డలారా, ఇర్మియా గ్రంథము 48వ అధ్యాయం 10వ వచనం. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడవునుగాక. ఇక్కడ ఇర్మియా ప్రవక్త ఇజ్రాయెల్ ప్రజలను హెచ్చరిస్తున్నాడు. మనల్ని కాదు బిడ్డలారా, ఈ హెచ్చరిక మనకు కాదు, ఇజ్రాయెల్ ప్రజలకు. ఎందుకనగా వారు వారి సొంత పనుల మీద శ్రద్ధ చూపిస్తున్నారు తప్ప పరమ తండ్రి యొక్క పనుల మీద అశ్రద్ధ కలిగి ఉన్నారు. మందిరపు పనుల మీద అశ్రద్ధ కలిగి ఉన్నారు. అసలు మందిరం అంటే లెక్క లేకుండా ఉన్నారు. సబ్బాతుకు రావడము, పండుగలకు రావడం అంటే ఏదో మొక్కుబడిగా వస్తున్నారు. కానీ పరిశుద్ధులైన బిడ్డలారా, మనము ఆయన పనులను మన సొంత పనుల వలె శ్రద్ధగా చేసినట్టయితే మనకు ఆశీర్వాదాలు, దీవెనలు. మరి పరలోకం నుంచి ఆ విధంగా పరమ తండ్రి మనం ఆయన పనులు శ్రద్ధగా చేసే మనసును మనకు దయచేయునుగాక. ఎందుకనగా మన సొంత పనుల విషయంలో ఎంత శ్రద్ధ కలిగి ఉంటామో, మందిరము పని విషయంలో కూడా, మందిరానికి వచ్చే పరిశుద్ధుల విషయంలో కూడా, మందిరానికి వచ్చే ప్రతి అవసరతల్లో, అక్కర్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్న వారి ఎడల కూడా, అనారోగ్యంగా ఉన్న వారి గురించి మీరు ఎందరైతే భారంగా ప్రార్థన చేస్తారో, మీ బిడ్డలు, మీ తోబుట్టువులు అనారోగ్యంతో ఉన్నప్పుడు మీరు ఎలా ప్రార్థన చేస్తారో, మందిరానికి వచ్చే బిడ్డల విషయంలో మీరు అలా ప్రార్థించారనుకుని బిడ్డలారా, అదే మీరు ఆయన పనిని శ్రద్ధగా చేస్తున్నట్టు. మందిరానికి వచ్చే వారి ఎడల మీరు అంత శ్రద్ధ కలిగి ఉన్నట్టు. ఎలా ప్రేమించమన్నాడు పరమ తండ్రి? నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించమన్నాడు. అంతకన్నా ఎక్కువ కాదు బిడ్డలారా. నిన్ను నీవెంత ప్రేమించుకుంటావో అంతే నీ సహోదరులను ప్రేమించు. నీ భార్యను ఎలా ప్రేమించమన్నాడు? నీ సొంత శరీరం వల్ల నీ భార్యను ప్రేమించమన్నాడు. నీ సొంత శరీరం కన్నా ఎక్కువ ప్రేమించమని చెప్పట్లేదు. ఓకే, కొందరు తమ భార్యను తమ సొంత శరీరం కన్నా కూడా ఎక్కువ ప్రేమించే పరిశుద్ధులు మన మధ్యలో ఉన్నారు బిడ్డలారా. కానీ నీ బిడ్డలను ఎంతగా ప్రేమిస్తావో, నీ సొంత బిడ్డలను ఎంతగా ప్రేమిస్తావో, మందిరానికి వచ్చే నీ సహోదరుల యొక్క సంతానాన్ని అంతగా నువ్వు ప్రేమిస్తే తప్పనిసరిగా నువ్వు ఆయన పనిని శ్రద్ధగా చేస్తున్నట్టు లెక్క. అప్పుడు శ్రద్ధగా చేసేవారికి మెండైన దీవెనలు ఆయన కుమ్మరిస్తాడు. ఆ విధంగా మనమందరం శ్రద్ధగా చేసి ఆయన సముఖం నుంచి దీవెనలు, ఆశీర్వాదాలు స్వతంత్రించుకుందుముగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, అవును ఆయన, నీ పనిని శ్రద్ధగా చేసేవారిని మీరు వర్ధిల్ల చేసి ఆశీర్వదిస్తానని వాగ్దానం ఇచ్చారు. ఆ వాగ్దానమును నీ పిల్లలమైన మా అందరి పక్షంలో స్థిరపరిచి మీరే మహిమ పొందుకొనుమని మా రక్షకుడు విమోచకుడు నజరేయుడైన యేసు మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, మన విమోచకుడును నజరేయుడైన యేసు మెస్సీయ వారి దివ్య సముఖము నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానము, కృపయు నిరంతరము నిలిచి ఉండునుగాక. ఆమేన్.